अस्मद्गुरुभ्यो नमः। श्री मौद्गल्य श्रीवत्सथ गोत्र जातौ श्री अप्पलार्य रत्नमार्य तनुभौदौ श्रीमत्षडार्य जरणांबुजंचरीकौ శ్రీరంగ రామానుజ దేశికౌస్తుమ. మిత్రులారా, టీకేవి రాఘవ పాండవీయంలో సహదేవుని ప్రస్తావన రాగానే కొందరు ఫోన్ చేసి అన్నారు, వేదాంతార్థం బాగుందండి, కానీ సహదేవుడి దగ్గరకు వచ్చేసరికి ధర్మ భీమ అర్జున నకులని మించిపోయినటువంటి వేదాంతార్థం ఉంది అన్నట్టుగా అనిపిస్తోంది. అంటే మీరు కల్పించారా? నిజంగా అంతా ఉందా? కాదు. ఇది 5గురికి ప్రత్యేకత ఉంది. ద్రౌపదికున్న ప్రత్యేకత మళ్ళీ ఇంకోసారి మాట్లాడాలి. అది దానికి తయారు చేసుకోవాలి. ఇంకా సరే, ఇక్కడ సహదేవుడు ఎందుకు దగ్గరయ్యాడు అంటే, మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి బతికేది గోవుల మీద, ఆవుల మీద, ఆవుల వల్ల వచ్చే పాడి పంటల వల్ల. అందుకని వాటికి సంబంధించినవి మరింత మనస్సుకి హత్తుకునేలా ఉంటాయి వేదమంత్రాలు. మిగిలిన వాటన్నిటికీ వేదాంతార్థము, అంతరార్థము ఇవన్నీ చూసుకుంటే తప్ప అర్థం కావు. ఇక్కడ బాధ లేదు, వింటే చాలు మనస్సుకి పడతాయి. అందుకని తప్ప సహదేవుని ప్రత్యేకించి గొప్పవాడిగా చెప్దామని కాదు. మహాభారతంలో హీరో ఎవరు అంటే కృష్ణుడు అని చెప్పి మహాభారతం చెప్తుంది. లేదు, అర్జునుడు అని చెప్పి కుమార విజయం అని చెప్పి కన్నడంలో చెప్పాడు. ఇంకో మహానుడు భీముడు అని చెప్పాడు. ఇలా ఉంటుంది. ఇది అలాంటిది కాదు, తత్వాన్ని తత్వంగా చెప్పుకోవడం. సరే, విషయంలోకి వద్దాం. గోవులకి రక్షణ ఉండాలి అన్నది సహదేవుడి ప్రార్థన. విరాట్ రాజు గారితో చెప్తాడు ఒక చోట. అక్కడ కూడా ఈ వేదమంత్రం ఉంటుంది. కృష్ణ యజుర్వేద తైత్రీయ సంహితలో ఒక చోట, మయో భూ వాతో అభివాతు ఉస్రాహ, సుఖము కలిగించే వాయువు ఉస్రాహ అభివాతు, గోవులకి అభిముఖంగా ప్రసరించుగాక, ప్రవర్తించుగాక. ఊర్జస్వతీ ఓషధీ ఆరిశంతాం, రసయుక్తములు బలయుక్తములైన ఓషధులను జలము వాయువుల ద్వారా గోవులు ఆస్వాదించుగాక. పీపస్వతి జీవధన్య పిబంతు, పుష్టికరమైన ఉదకములను అంటే జీవులను ధన్యము చేసే ఈ ఆవులున్నాయే, ప్రాణిజాతానికి జీవనప్రదముగా ఉండేలాగా అవి పానము చేయాలి. పీవస్వతి, జాగ్రత్తగా తీసుకోవాలి. అవసాయ పద్వతే రుద్ర మృడ, రక్షింపయోగ్యమైన పాద సంచారము కలిగిన ఆవులను రుద్రుడా, ఓ పశుపతి, ఆనందింపచేయి, సుఖింపచేయి. గుర్రాలని పశువులని వీటిని నడిపిస్తారు. కుక్కలకి కోళ్ళు ఇలాంటి వాటికి మాత్రం బళ్ళ మీద తీసుకెడుతుంటారు జాగ్రత్తగాను. పాతకాలం రోజుల్లో కూడా ఎడ్లని ఇప్పుడైతే లారీల మీద తీసుకెడుతున్నారు, అప్పుడు బండి నడుస్తుంటే వెనకాల వెళ్ళేవి. అలాగా రుద్రుడా, వాటి పాదచలనాన్ని రక్షించవయ్యా అంటూ రుద్రునికి ప్రార్థన, అంటే వాయుదేవునికి. ఇక తరువాత పర్జన్యుడికి ప్రార్థన. యాహ స్వరూప విరూప ఏకరూప యాసాం అగ్ని ఇష్ట్య నామాని వేద. ఇది కూడా ఒకచోట చెప్పుకున్నదే పునరుక్తి చేస్తున్నాం. ప్రమాణము విరూపవర్ణములు కలిగిన ఒకే జాతి అయినా కానీ వాటి నామములు వివరములు ఆవులు ఎన్ని రకాలన్నది అగ్నికి బాగా తెలుసు. ఎంచేత అగ్ని గోరూపమే కదా, గోవంటే అగ్నే కదా. అందుకోసం అని చెప్పి యా అంగిరస తపస ఇహ చక్రు తాభ్య పర్జన్య మహిమ శర్మ యచ్చ. అంగిరసులు ఈ ఆవులని తమ ప్రజ్ఞ చేత తపస్సు చేత భూమండలంలో స్థిరపరిచారు. అంగిరసుల తాలూకు అగ్ని. అందుకని నువ్వు కూడా పర్జన్యుడా సుఖం కలిగింపచేయి,
అగ్నిరాపహ కదా, నీటి నుంచి అగ్ని నుంచే నీరు వచ్చింది, అందుకని పర్జన్యమా. ఇంద్ర, గోవులను రక్షించే బాధ్యత నీదయ్య, మీ దేవతల కోసం. అదే ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ భాగవతంలోనూ పాఠం చెప్పాల్సి వచ్చింది. రక్షించాల్సిన వాడే రాళ్ల వర్షం కురిశాడు. ఎంత కోపం వచ్చిందండి. ఒక దానికి కారణాలు వేరు. అది యా దేవేషు తనువ మైరయంత, వీటిని దేవతలే భూమండలంలో ప్రవర్తింపజేశారు. యాసాం సోమో విశ్వరూపాణి వేద. ఈ ఆవుల గురించి, పశువులిచ్చే ఫలముల గురించి సోమరసము, వనస్పతి, చంద్రుడు బాగా తెలుసున్నవాళ్ళు. ఆవులన్నీ మేస్తాయి, కానీ సోమలత ఉంటే వాడి దగ్గరికి ఎడతాయి, వాసన చూసి వెనక్కి వస్తాయి తప్ప కొరకవు వాటిని. అది విశేషం. తా అస్మభ్యం పయస పిన్వమాన ప్రజావతి ఇంద్ర గోష్ఠే రీరిహ. అవి నిండుగా పాలతోటి మా గోష్ఠములలో ఉండేలాగా, ప్రాణిజాతాన్ని ఆనందింపజేసేలాగా నువ్వు నిలపవయ్యా ఇంద్రుడా. నీ దగ్గర కామధేను ఉంది, అందరికీ కామన్ ధేనువు కదా, అందుకని కామధేను అని పేరు దానికి. నకారం సైలెంట్ అయిపోయింది. తెలుగు వ్యాకరణంలో కూడా అంతే కదా, నకారమునకు ధృతమని పేరు. నేను వచ్చాను, నువ్వు తీసేయండి, నేను వచ్చా, అదే అర్థం. నేనులో నువ్వు తీసేయండి, మళ్ళీ నే వచ్చా, మళ్ళీ అదే అర్థం. మళ్ళీ నే తీసేయండి, వచ్చా, అదే అర్థం. అందుకని కామన్ ధేనువది. పాలు పితికే ముందు పవిత్రం అట్టే పెడతారు. దాంట్లో 3 దర్భలు ముడి వేయకుండా అట్టే పెట్టి ఒక చోట చెప్తే దాన్ని పవిత్రము అంటారు, చుట్టెట్టే పెడతారు. వసూనాం పవిత్రమసి శతధారం, వసూనాం పవిత్రమసి సహస్రధారం. ప్రతి పాల బిందువు కూడా శతసహస్రాలుగా, శతసహస్ర ధారలుగా ఓ పవిత్రమా నువ్వు చెయ్యి. ఆ పవిత్రమట్టే పెట్టి పాలు వెతుకుతుంటే ఆ దర్భల మీద పడ్డ పాలు అంతటి బలాన్ని కలిగిస్తాయి, అంతటి బలం ఇస్తాయి. ఈ దర్భలు ఎక్కడివి? వృత్రాసురుడి కంటి రెప్ప కొసలు దర్భల కింద మారాయి. అది పుణ్యకార్యాలకు ఉపయోగిస్తుంది. అది 3 ఆవులకి ఒకేసారి ఆరాధన చేస్తున్నాం. ఏమిటి? సా విశ్వాయు, సా విశ్వస్య చ, సా విశ్వకర్మ. ఆవు 3 లోకాలకి, 3 ఆవులను విడిగా చెప్తున్నాం. అంటే పృథివీ అభిమాని దేవత ఒక ఆవైతే, అంతరిక్షాభిమాన దేవత ఇంకో ఆవైతే, ద్యులోకాభిమాని దేవత పైలోకంది ఒక ఆవు. అందుకని సాన్నాయమం అనే ఈ హోమానికి అర్హమైన క్షీరం ఏదుందో అది సాన్నాయు, సా విశ్వాయు, అది దది. దాన్ని మేము జాగ్రత్తగా చేస్తున్నాము అని చెప్పి పాలలో నీరు కలపడంలో ఉద్దేశ్యం ఇది. అంటే పాలల్లో నీళ్లు కలపడం దేనికంటే యజ్ఞము లోపల అక్కడ పృథివిని, అంతరిక్షాన్ని, ద్యులోకాన్ని కలపడం కోసం ఇది ఆరాధన. ఆఖరికి ధాన్యం మూసుకొచ్చే బండికి కూడా నమస్కారం, ఆరాధన ఉంది. త్వం దేవానామసి సస్నితమం పప్రితమం జుష్టతమం వక్నితమం దేవవహూతం అమృతమసి, దేవవహుతం అహృతమసి హవిర్దానం ద్రుంహస్వ మాఖ్వ. ఓ బండి, ఓ శకటమా, నీవు దేవ సంబంధివి. సస్నితమం, చాలా పవిత్రమైన దానివి. పప్రితమం, నీ నిండా ధాన్యమంతా కూడా పుష్కలంగా ఉంది. జుష్టతమం, అందరికీ కూడా ఇష్టమైన దానివి. వక్నితమం, హవిస్సులని ధరించేదానివి. దేవహూతమం అసి, దేవం హూతం అసి, దేవహూతమసి, దేవతల్ని ఆహ్వానించేదానివి నువ్వు. అమృతం అసి, అంతేకాదు అహృతం అసి, వంగని దానివి. ఎన్ని ధాన్యపు బస్తాలు వేసినా అలాగే జాగ్రత్తగా పట్టుకొస్తావు, ధాన్యం బరువు ఎంతున్నా. హవిర్ధానం అసి, ఈ యజ్ఞానికి కావలసిన హవిస్సులని నీ వల్లే కదా వచ్చేది. అందుకని ద్రుంహస్వ, గట్టిగా దృఢంగా ఉండు, ఎప్పుడూ ఇబ్బంది పడకు. అందుకనే 2 ఎడ్ల బళ్ళు
ఒంటెద్దు బళ్ళు రిపేర్లు చేస్తుంటారు. ఎప్పుడైనా చూసారా ఎంత శ్రద్ధగా చేస్తారో పల్లెటూళ్ళలోనూ. ఇప్పుడైతే మిషన్లు వచ్చి టకటక చేస్తున్నాం. అక్కడ ఎంత శ్రద్ధగా మడిగట్టుకు చేసినట్టుగా చేస్తారు వాళ్ళు అక్కడ. అంటే మాకు ఎప్పుడూ కూడా నీవు దయచేసి భంగము కావద్దు. ధాన్యానికి నమస్కారం. బస్తాలలో పోసే ముందు, బస్తాలలో పోసిన తర్వాత కూడా మిత్రస్యత్వా చక్షుష ప్రేక్షే మా భే మా సంవిక్త మా త్వాం హింసిషం. ఓ ధాన్యరాశి, నీవు సూర్యునికి చక్షు రూపం దానివి, అలాంటి దానిగా దర్శిస్తున్నాను. భయపడద్దు, చలించవద్దు, నిన్ను హింసించను. ఏదో ధాన్యం కోసాం కదా అని చెప్పి హింస అనుకోలేదు, కాదు. ఉరువాతాయ భవ, ఉరువాతాయ భవ. గోతము ముఖద్వారం తెరుచుకుంటోంది, అది చక్కటి వాయువు ప్రసరించాలి. అంటే గోతం తెరుస్తూ ఖాళీ స్థలం ఇలా పోయాలన్నమాట. అంతే తప్ప చిన్న సీసా పెట్టి చిన్న మూతలు ఇలా పోసినట్టు కాదు. అలాగా సంచారం కోసం తెరుచుకుంటోంది ఈ గోతము సంచి మూతి. అంతేకాదు ధాన్యము బస్తాలో పోస్తూ దేవస్యత్వా సవితు ప్రసవే అశ్వినో బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం అగ్నయే జ్యుష్టం నిర్వపామి. దేవతల బాహువులతోటి, సవిత బాహువులతోటి, అశ్విని బాహువులతోటి, పూష యొక్క బాహువులతోటి ఆ బలముతో ఈ ధాన్యాన్ని నింపుతున్నాము. అంటే ధాన్యపు బస్తాలు నింపేవాడికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. తూర్పారబట్టుట ఇదంతా చేస్తారు అక్కడ. చూడాలి, అక్కడ వాళ్ళు చెప్పులు వేసుకోరు పొరపాటును కూడా, అది విశేషం. అంతేకాదు చేటలో పోసే ధాన్యం దేవతలకి, బస్తాలో పోసి బండి ఎక్కించే ధాన్యం మాకు, మీకు ఇద్దరికి. ఎంత తెలివిగా చెప్పిందో అంటే యజుర్వేదం, ఇంత తమాషా. అంతేకాదు ఆవుల్ని కూడా పిలిచేటప్పుడు యజ్ఞానికి చాలా ప్రేమగా పిలుస్తారు. పిలిచేటప్పుడు గో ఇషేర్జేత్వో వాయవస్తో వాయవస్థ. దూడలారా, స్థ గడ్డి కోసం అడవులకి వెళ్ళండి, తిరిగి ఉపాయవస్థ తల్లులను తీర్చండి. వాయవస్థో వాయవస్థ అన్న చోట తొవాయి అని వస్తుంది, అందుకని తువాయి అనేసారు మన వాళ్ళంతా కూడాను. ఇషేర్జ్యోత్వ వాయవస్థో అనే మంత్రం పలికేటప్పుడు మోదుగ కర్రతోటే ఆ దూడని తోడాల్సి ఉంటుంది. త్వావాయ అన్న చోట కాస్త ఆ త్వావాయ కాస్త తువాయి కింద మార్చేసుకున్నారు తెలుగు వాళ్ళు. సహదేవుడు యజ్ఞ ప్రతీక కదా. గోవు సాక్షాత్తుగా బ్రహ్మరూపమే, ప్రజాతి రూపమే, అది అందరూ చెప్తున్నారు. అది చూశాం కదా. ఎలాగా ప్రజాపతి ప్రజా అసృజత్ స రిరిచానో అమన్యత. ప్రజలందరినీ సృష్టించాట, వీర్యహీనుడిగా భావించాట. పాపం ఏం చేయాలో తెలియలేదు. సతపోతప్యత స ఆత్మాన్ వీర్యమపశ్యత తవద్ధత తద్ అస్మాస ఊర్ధ్వం అసృజత సా విరాడభవత్. అది కాస్త వెలిగే గోవయ్యింది. పంచాగ్నులు ఈ గోవు వల్లనే ఉత్పత్తి అయ్యాయి. గోవు 5 సార్లు వెళ్ళిపోయింది స్వామిని వదిలిపెట్టి. గోవు చూస్తే 5 సార్లు వెనక్కి రప్పించాడు. వాళ్ళు ఆ రప్పించిన వాళ్ళు 5 అగ్నులు, పంచాగ్నుల ద్వారా వచ్చింది ఇది. అస్మాత్ సహసా ఊర్ధ్వం అసృజత సా విరాడభవత్. అది వెలిగే గోవు కింద మారింది. తాన్ దేవాసురా న్యగృణంత. కలహం వచ్చి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. స ప్రజాపతి అబ్రవీత్ ఏషా మమ వై యుష్మాం గోహ గోహ ఏన ఇదబ్రవీత్. బాబు, ఆ గోవు నాది, మీకేమిటి అక్కడ దోహ ఏవ, దాని పాలే మీ సొంతం అవుతాయి. చేత దేవతలారా, రాక్షసులారా, గోవు మీద మీకేమీ అధికారం లేదు. అందుకనే విరాటరాజు గారి దిగిన సంపద అంతా కూడా విరాటరాజు కంటే ముందు ఎవడు ఉపయోగించున్నాడు? కీచకుడు వాళ్ళు ఉపయోగించుకున్నారు. అది తమాషా. అలాగే ఆవు గురించి కృష్ణుడికి సహదేవుడికి వాళ్ళకి వచ్చి తెలిసినంత బాగా ఇంకెవళ్ళకి తెలియదేమో. ఎంచేతంటే వశిష్ఠుడు, జమదగ్ని అలాంటి వాళ్ళకి తెలుస్తున్నది. ఆవుకి గడ్డి తినిపించే విధానం, దూడతో ఆవుల్ని తోలుకొచ్చే విధానం, ఇలాంటి మంత్రాలు ముందు చెప్పాం కదా. అలాగే ఇక్కడ కూడా కూర్చున్న దేవుని ధేనువుని లేపాలి. కృష్ణ యజుర్వేదం చెప్తుంది,
ఉదస్థాత్ దేవీ అదితి విశ్వరూపీ ఆయు యజ్ఞపతౌ అధాత్ ఇంద్రాయ కృణ్వతీ భాగం మిత్రాయ వరుణాయ. ఈ భూమిందే అదితి విశ్వరూపి నానా రూపములు కలిగినది. యజ్ఞాని యజమానికి ఆయువు ఇవ్వాలి. అందుకని ఆవునే దూడని నిలబెడుతున్నాం. కోప్పడవద్దమ్మా అంటూ ప్రార్థన భూమికి ఆవుకి కూడా. ఇయం వా అగ్నిహోత్రి ఇయం వా ఏతస్య నిషీదతి యస్యాగ్నిహోత్రి నిషీదతి తాం ఉత్థాపయేత్ ఉదస్తాత్ దేవ్యపతి ఇయం వై దేవీ అదితి ఇమామేవ అస్మై ఉత్థాపయతి. ఆవు భూమి స్వరూపం. కూర్చుని ఉండగా భూదేవి ఆవుని నిలుస్తుంది కదా, అందుకని ఉదస్తాత్ దేవి అదితి అని చెప్పి, ఓ భూదేవత కాస్త ఆవుని నిలబెట్టమ్మా అంటూ యజమాని కోసం ప్రార్థించి నిలబెట్టాలి. అగ్నిహోత్రి అంటే కేవలం అగ్ని అనుకుంటాం కాదు, అగ్నిహోత్ర స్వరూపమైన ఆవు దాన్ని నిలబెట్టాలి. ఆవు కష్టం కలగకూడదు. ఆయు యజ్ఞపతౌ ఆదదాత్ ఇత్యాహ ఆయురేవ అస్మిన్ దదాతి. ఇక్కడ కూడా వేరే మంత్రాలు ఉన్నాయి. అందుకని యజమానికి క్షేమం కలిగించాలి ఈ ఆవు నిలబడ్డ తర్వాత. మన ఇళ్లల్లో కూడా ఇఫ్ డోంట్ మైండ్ ఒకసారి లేస్తారా అంటాం. లేవాలి, పని అయిపోయింది, అడ్డంగా ఉన్నాడు కాదు, అది కూడా గౌరవవాచకం. అలాగే ఇంద్రాయ కృణ్వతి భాగం మిత్రాయ వరుణాయ ఇత్యాహ యథా యజురేవ ఏతత్. ఇది ఇంద్రునికి వరుణునికి మిత్రునికి భాగంచేలాంటి ఆవులివి. అందుకని ఆవుని లేపేటప్పుడు కూడా మర్యాదగా అవర్తిం వా ఏష ఏతస్య పాప్మానం ప్రతిఖ్యాయ నిషీదతి యస్యాగ్నిహోత్రి ఉపసృష్టా నిషీదతి తాన్ దుగ్ధ్వా బ్రాహ్మణాయ దద్యాత్ యస్యాన్నం నాద్యాత్ అవర్తమేవాస్మిన్ పాపం ప్రతిముంచతి. దారిద్ర్యహేతువులైన ఇతని పాపమంతా కూడా ఈ ధేనువు అంతటా తెలియపరిచే కూర్చోడానికి కారణమది. అందుకని యస్య అన్నం అద్యాత్, ఏ బ్రాహ్మణుని అన్నమును తదనంతరం భుజించడో అలాంటి ధేనువుని పాలు పితికి బ్రాహ్మణాయ దద్యాత్ అంటే భోజనము చేయకుండానే దానము చేయాలి, ఇవ్వండి. అప్పుడు అవర్తిం పాప్మానమేవ అస్మిన్ ప్రతించతి. అలాగా తన పాపాన్ని అతను కాస్త వదిలిపెట్టగలుగుతున్నాడు. అంటే కాఫీ తాగిపోయి చేస్తాం కాదది, దానికోసం ఇది. అంటే వర్తి అంటే జీవనోపాయము, అవర్తి అంటే దరిద్రం, అది పోగుతుంది. దుగ్ధ్వా దదాతి నహ్యర్దుష్ట దక్షిణాయ దీయతే. పాలు పితికి దానం చెయ్యాలి, గొడ్డు ఆవు కాదు. దానం చేసేప్పుడు గోదానం అంటారు. ఏదో దేశవాళ్ళు పట్టుకోవడం కాదు, ఆవుని తీసుకొచ్చి అతడి ముందే పాలు పితికి అప్పుడు దానం చేయాలి, గొడ్డుటావు కాదని చెప్పడానికి. అంతేకాదు పృథివీం వా ఏతస్యపయ ప్రవ్యతి యస్యాగ్నిహోత్రం దుహ్యమానం స్కందతి. ఇది సాక్షాత్తుగా భూస్వరూపము. యస్యాగ్నిహోత్రం దుహ్యమానం స్కందతి. అందుకని మీకు చక్కగా పాలు పితికి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాయశ్చిత్త మంత్రం ఉంది. యజ్జదగ్ధం పృథివీమసక్తం యజుషోషది అపి అసరత్ యదాపహ పయోగృహేషు పయో అగ్నియాసు పయో వత్సేషు వయోస్తు తదిత్యాహ. ఇది జాగ్రత్త. ఈ పాలల లోపల దోషం ఉంటుందని నీళ్లు చల్లాలి. దానివల్ల ఏం జరుగుతుంది, అక్కడ పాపం పోతుంది దానికి. ఇది కూడా దీనికి చాలా అందమైన వేదమంత్రాలు. చాలా లోతుకి వెళ్ళాలి, ఇప్పటికే చాలా లోతుకి వెళ్ళాం అని గమనించవలసిందిగా ప్రార్థన చేస్తూ, ఇది కొంచెం ఒక్క 2-3 నిమిషాలు మిగిలిన మాట్లాడుకుంటే సహదేవుడు పూర్తవుతాడు. ఆవు మనకి సందేశం ఏంటో తెలుసిన, న్యక్ వాత అవవాతి, వాయువు పైనుంచి కిందకు వస్తుంది. న్యక్ తపతి సూర్య, సూర్యుడు కూడా పైనుంచి కిందకి దిగుతాడు. నీచీనం అజ్ఞాదుహే, ఆవు పాలు కిందకే తెస్తుంది. అలాగే న్యక్ భవతు తే రప, నీ పాపాలు కూడా అలాగే తొలగ్గాక. ఆవుల ద్వారా దేవతలు అనుగ్రహిస్తారు. ఎలాగా, రుద్ర సరస్వతి విష్ణు వాయు భూక్ష
దేవ్యో విధాత పర్జన్యో వీళ్ళందరూ కూడా వ్యవసాయానికి కూడా అశ్విని దేవతల రక్షణ కలిగిస్తారు. దశస్యంత మనవే పూర్వం దివిం యవం ఉరుకేణ కర్షద త్వాం వాం అద్య సుమతిభిః శుభస్వతి అశ్విన ప్రస్తుత వీమహి. అశ్వినులారా, మిమ్మల్ని మాటి మాటికి మేం ప్రార్థించక్కర్లేదు. ఎందుకని? కిమిదం వా పురాణవత్ జరితో వశిష్యతే. మళ్ళీ మళ్ళీ ప్రార్థించాలి మిమ్మల్ని. ముసలి వాళ్ళలా కూర్చుంటారా? రండి, మమ్మల్ని రక్షించండి. అంతిసత్ భూతం వా భవ. మీరందరూ కూడా మాకు దగ్గరలో ఉండి మాకు రక్షణ కలిగించండి. ఇదే సహదేవుడు నకులుడు ఉన్న గొప్పతనము. అలాగే ఇలాగా ఆవుల గురించి అర్జునుడికి తెలిసినట్టుగా సహదేవునికి తెలిసినట్టుగా ఎవ్వళ్ళకి కూడా తెలియదు. ఎందుకంటే అదత్వా విశ్వేపుర ఇంద్ర దేవా ఏవం తపసం దతిరే భరాయ ఆ దేవో యద్ అభిష్టదేవాన్ స్వపాత వృణుతే ఇంద్రం అత్ర. ఋగ్వేదంలో మంత్రము. ఈ సమయంలో అజ్ఞాది దేవతలందరూ కూడా ముఖ్యుడవైన ఇంద్ర, నిన్ను అతి బలవంతుణ్ణి సంగ్రామం కోసం ముందుగా నిలబెడుతున్నారు. అదే అర్జునుడు అక్కడ. అందుకని చెప్పి ఎప్పుడైతే వృత్రాసురుడు యుద్ధానికి వచ్చాడో సంగ్రామంలో ఆ ఇంద్రుడినే ఎన్నుకున్నాడు యుద్ధం కోసం. వీళ్ళు ఇంద్రుడిని పంపించారు. అంచేత ఆ ఇంద్రుడు యాగాన్ని, యజ్ఞములని, ఆవులని రక్షించుగాక. ఇది సహదేవుని ప్రత్యేకత విరాట పర్వంలో. అందుకనే ఇంద్రుడు, అర్జునుడు, అశ్విని దేవతలు వీళ్ళిద్దరూ, వాయువు భీమసేనుడు, యముడు ధర్మరాజు, శ్రద్ధ ద్రౌపది. శ్రద్ధ విశేషమై మరోసారి ఎప్పుడో మాట్లాడుకోవాలి. దాని మీద కూడా తయారు చేసుకోవాల్సిన విశేషాలు ఉంటాయి. స్వస్తి.